అబద్ధం చెప్పేది అంటే జరిగిందంటే అంటే కళ్ళకు ఇట్లా కట్టినట్టుగా చెప్తారు. అంటే ఈ విధంగా జరుగుతుందంటే సినిమా ఇచ్చినట్టే ఉంటుందంట. ఇచ్చినది అవకాశం దేవునికి ఇష్టం. అయితే మనం ఎప్పుడైనా అని దేవుణ్ణి ఇష్టపడి ఏదైనా అడిగినామనుకో, ఇష్టపడి అడిగినప్పుడు కొన్ని శోధనలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే పరీక్షిస్తాడు. అంటే దేవుడు ఇష్టమా, నీకు వీళ్ళు ఇష్టమా. అదేవిధంగా మా సంజయ్ కూడా ఫస్ట్ బాబు ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబంలో చాలా సంతోషం వచ్చింది. మా ఇంట్లో మేము అందరం నలుగురు మొగలు, మా ఇంట్లో ఆడపిల్లలు లేరు. కానీ మాకన్నా ఎక్కువ సంతోషం మా అత్తమ్మ వాళ్ళు, వాళ్ళ మా మామ వాళ్ళు వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. అయితే పుట్టిన 21 డేస్కు దానికి ఏమైందంటే జస్ట్ మోషన్స్ స్టార్ట్ అయింది. మోషన్స్ తగ్గలేదు. మెట్పల్లి ఉన్నాం. మెట్పల్లి ఉన్నప్పుడు అక్కడ చక్రధారి అక్కడ డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఫస్ట్ ఒక ఇంజక్షన్ ఇచ్చిండు. ఇంజక్షన్కు కొంచెం డల్ అయిపోయిండు. సెకండ్ సార్ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఫిట్స్ లాగా వచ్చేసింది మొత్తం. ఫిట్స్ అంటే అతను అసలు కొంచెం పడిపోయింది కదా, మేము అసలు ఏమైపోయింది చనిపోయినాం అనుకున్నాం మేము. అసలు అట్లా అయిపోయింది. కొంచెం చెప్పదా వీళ్ళు అసలు ఇట్లా కళ్ళు మిరిగేసిండు, మొత్తం స్క్రూ కోల్పోయినట్లు అయిపోయింది. మేము కూడా భయపడ్డా అసలు ఆ విధంగా చూసినప్పుడు. మీరు అందరూ బయటకు వెళ్ళిందని చెప్పి మనం బయట మూకేసింది. కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ మెలుగు వచ్చింది. మెలుగు వచ్చిన తర్వాత డాక్టరు చెప్పిండు అన్నాడు, అంటే దానికి ఫిట్స్ వస్తుంది అబ్నార్మల్ అని అన్నాడు. నాకెందుకు అది నమ్మబుద్ధి కాలేదు. ఇంజక్షన్ వల్ల నీది అవుతుంది నా మనసులో అతను ఇంజక్షన్ వల్ల అవుతుంది. ఫస్ట్ ఇంజక్షన్ డల్ అయిపోయాడు, సెకండ్ ఇంజక్షన్ ఇంకా డల్ అయిపోయి ఆ టైం కాబట్టి ఇది ఇంజక్షన్ ప్రాబ్లం అని నా మనసులో ఉండేది. అయినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత బాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా మాట్లాడాడు. వాళ్ళ నా ఫ్రెండ్ స్టెఫెన్ అండి, వీళ్ళ హస్బెండ్ అనండి, బాగా క్లోజ్. మేము ఒకటేసారి దేవుని తెలుసుకున్నాం, ఒకటే రోజు బాప్స్ తీసుకున్నాం. అప్పటి నుంచి దేవుడు మేము నడుస్తున్నాం. బాగా మేము ఫ్రెండ్స్, ఇక చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఫోన్ చేస్తుండే స్టీఫెన్, మరి ఇట్లా అంటే మరి ఇట్లా జరిగింది ఇంజక్షన్ ఇస్తే ఇట్లా జరిగింది, మరి అసలు ఇంజక్షన్ వల్ల అవుతుందా, మరి అబ్నార్మల్ కిట్స్ అంటుండ్రు, కిట్స్ కోర్స్ వాడమంటుండ్రు. ఇదంతా అయినా సరికి మనం ప్రార్థన ఏదో సురేష్ కష్టంగా ఉన్నది లేని ఉన్నట్టుగా మార్చుతాం దేవుడు. ఏదైనా చేస్తున్నా కానీ ఆరోగ్యంగా అందరం ప్రార్థన చేసినాం. ఈ రిపోర్ట్ తీసుకుపోయి న్యూరాలజీ చూపెడితే న్యూరాలజీ కూడా టెస్ట్ చేసిండు. చేసిన తర్వాత అసలు ఇంజక్షన్ వల్ల వచ్చింది, ఆ ఇంజక్షన్ బాగా గొడవకోసారి ఇచ్చేయకుండా అని చెప్పేసి హల్లెలూయా. దేవుడు రిపోర్ట్లను కూడా తారుమారు చేసిండు. ఆ రోజు నుంచి అసలు అట్లా రాలేదు అసలు. ఇంకోటి ఏంటంటే సెకండ్ బాబు కూడా పుట్టింది కదా. సెకండ్ బాబు పుట్టిన ఇంకా వీళ్ళు సంతోషంగా ఉన్నారు. దేవుడు మళ్ళీ ఒక పరీక్ష పెట్టింది. ఏంటంటే పుట్టిన 21 రోజుకి డెంగ్యూ ఫీవర్. అప్పుడు డెంగ్యూ అనేది అప్పుడే అన్నట్టుగా స్టార్టింగ్ 2014లో డెంగ్యూ అనేది అసలు కొత్త డిసీజ్. ఇక్కడ ఎవరికి అసలు ట్రీట్మెంట్ ఎవరు చేసినా అసలు డెంగ్యూ ట్రీట్మెంట్ ఏమో ఇంత చిన్న బాబుకు రాదు. వస్తే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తాయి. కానీ అంత పుట్టిన పిల్లలకి 20 రోజులు అసలు అసాధ్యం అన్నమాట. వాళ్ళు ఒకసారికి బాగుందని చెప్పేసి మళ్ళీ టెస్ట్ చేస్తే అలా స్టేళ్ళకి కూడా డెంగ్యూ ఫీవర్ ఉన్నది. వీళ్ళిద్దరికి వేరు ట్రీట్మెంట్. ఇక్కడైతే ఒక హాస్పిటల్ ఉంటుంది, ఇంకొక హాస్పిటల్ ఉంటుంది. ఇది మంచిగా లేదని చెప్పేసి హైదరాబాద్ యశోద హాస్పిటల్ తీసుకుపోయి ఇద్దరు అడ్మిట్ చేసినాం. అడ్మిట్ చేసిన 40 రోజులు మళ్ళీ ఈ పేద బాబు కూడా డెంగ్యూ ఫీవర్. ఈ డెంగ్యూ ఫీవర్ అనేసరికి మళ్ళీ ఎక్కడ మరి అక్కడనే మళ్ళీ ఆడ అడిగితే బాగుండేది. అదే టైంలో మా అత్తమ్మ కూడా ఫీవర్, ఇక అత్తమ్మ కూడా డెంగ్యూ కావచ్చు. ఆ టైంలో అందరికీ ఇప్పుడు వస్తుంది. ఎట్లా అయిపోతుంది అంటే చెస్ట్ నొక్కండి. వీళ్ళేమో ఇక్కడ నాకు వెంటనే అక్కడ ఖానాపూర్లో జవార్ అని అతను కార్ డ్రైవర్ ఉంటుంది, ఫోన్ చేసి చెప్పాలని వెంటనే వాళ్ళు ఎక్కించుకొని తీసుకొని వచ్చింది. అదే వీళ్ళందరూ పాపం తీసుకొని వచ్చేసింది. అదే నచ్చింది. తీసుకొని వచ్చేసరికి మళ్ళీ ముగ్గురిని ఒకటి హాస్పిటల్ అడ్మిట్ చేసింది. అడ్మిట్ చేసేసరికి డాక్టర్ మురళీ సార్ అని ఉంటాడు. అది సుఖ మస్కాపూర్ సార్ అసలు నాకు తెలియదు. అయితే ఇక సార్తో ఇక ఎవరితో నాకు కొంచెం క్లోజ్గా మాట్లాడు అలవాటు అన్నాడు. సార్ మీరు ఎక్కడ సార్, నేను ఎక్కడ విసురు కొడుతుంది ఎక్కడ సార్ అనేసరికి మరి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ అంటే మాసుకు ఆదిలాబాద్ సార్, నేను నిర్మల్ అన్నాను. నిర్మల్ మరి మస్కాపూర్ అని చెప్పిండు. అయ్యో సార్ నేను ఖానాపూర్ అని డ్యూటీ చేస్తాను అనేసరికి బాగా క్లోజ్ అయిపోయింది సార్. అట్లా క్లోజ్ అయిపోయేసరికి మరి ఏంటి సార్ అంటే ఈ బాబుకి అసలు ఇంతవరకు యశోద హాస్పిటల్ చాలా డెంగ్యూ ఫీవర్ అనేది పుట్టిన 21 లోపల ఎవరికి రాలేదు అసలు. ఎవరికైనా వస్తే ఒక 3 నెలలు 6 నెలల తర్వాత నచ్చింది కావచ్చు. కానీ అట్లా పుట్టిన కొన్ని రోజులకి ఎవరికి రాలేదు. బాబు ఫస్ట్ టైం అసలు అని 2 సార్లు టెస్ట్ పంపించింది సార్. 2 సార్లు కూడా పాజిటివ్ వచ్చింది. అయితే అందరికీ ఇక వాళ్ళ మదర్ తగ్గిపోయింది.
తగ్గిపోయిన తర్వాత వీడి తగ్గుతలేదు అసలు. ఇద్దరు తగ్గిపోయింది కానీ చిన్న తగ్గుతలేదు. వీడిని అడ్మిట్ చేసి 21 days పట్టింది అక్కడ. 21 daysకు బాగా ప్రార్థన చేస్తేనే దేవుడే అసలు ఏచో లేకుండా దేవుడే స్వస్థపరిచింది. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ గదే ట్రీట్మెంట్ తగ్గుతలేదు అసలు. కానీ 21 days తర్వాత తగ్గిపోయి అప్పుడు బాగా అయిపోయింది. వెంటనే మళ్ళీ తీసుకొచ్చినాం. ఎందుకంటే నాకు ఇది చూసినప్పుడు అబ్రామే ఎక్కువ గుర్తుకొస్తాడు. అబ్రాహం కొడుకు ఇచ్చినప్పుడు ఏమన్నాడు, మరి నీ కొడుకును నాకు బలిస్తావా అని అంటాడు. ఎందుకు అంటాడు అంటే పరీక్షించడానికి అంతే, జస్ట్. మరి నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? మరి నన్ను ప్రేమిస్తాడా, నా కొడుకును ప్రేమిస్తాడా, మరి నన్ను ప్రేమిస్తాడా, కుటుంబాన్ని ప్రేమిస్తాడా అని తెలుసుకున్నది పరీక్ష పెట్టినట్టు. మరి ఇంత శోధన తీసుకొస్తే మరి నన్ను నిడుతాడా లేదా, మరి ఎట్లుంటాడు, ఆ శోధన కూడా ఏ విధంగా ఉంటాడని అదే విధంగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఒక మంచి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటి భక్షించాలి. మనకు కూడా కొన్ని శోధనలు వస్తాయి. అయితే ఆ టైంలో మేము ఎప్పుడైనా కానీ దేవుని విడవక ఎక్కడ కూడా మరవకుండా దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా తగ్గేదే లేదు దాని విషయం అయితే. అయితే ఇక అట్లా దేవుని ప్రార్థించడం వల్ల వీళ్ళిద్దరికి మంచిగా అయిపోయి వాళ్ళు బాగా అయిపోయారు. అయితే ఇట్లా అనేక విషయాలు వీళ్ళకు చిన్న చిన్న ఎప్పుడన్నా నచ్చినట్టు ఎప్పుడు కూడా ఎక్కువ ప్రేయర్ చేస్తుంటుంది. నైట్లో ప్రార్థన చేయడం, పొద్దున వీళ్ళు బాగా అవడం జరిగింది. దేవుడు అనేక ఆపదల నుంచి తప్పించాడు. మాకు మళ్ళీ స్టెల్లా కూడా ఎప్పటి నుంచో జాబ్ కాల అని ఎప్పటి నుంచో అంటుంది. కానీ నాకు అసలు ఇప్పటికి కూడా జాబ్ పంపాలి నాకు అసలు లేదు హెచ్వల్. కానీ ఏంటంటే ఒంటరిగా ఉంటుంది, బాగుంటుంది. ఇక బయటకు వెళ్తే అక్కడ స్కూల్లో ఉంటే కొంచెం ఇన్ని రోజులు మా అమ్మ ఉండే, వాళ్ళ రిలేషన్షిప్ బాగుండే. ఇక వాళ్ళిద్దరూ ఉండి ఒక్కసారి విడిపోయి ఒంటరిగా జీవించలేకపోతుంది. యాడ చూసినాడు మా అమ్మనే గుర్తుకొస్తున్నాడు. ఎక్కడ చూసినాడు మొన్న నైట్లో పడుతున్నప్పుడు మా అమ్మ ఇక్కడ కూర్చున్నట్టు కనబడ్డాట. ఇంట్లోకి పోయింది. అంటే అంత వాళ్ళిద్దరు అట్లా సంబంధం ఉన్నాడు. అంటే అది ఇమాజింగ్ వచ్చేసి ఆటోమేటిక్గా మనం లేకున్నా కానీ ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది. అట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం వల్ల ఇలా ఉంటే బాగుండదని ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ ఏది కానీ దేవాన్ని చిత్తం ఏముందో అది ఇవన్నీ బాగా ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ మా పిల్లలకి ఏంటంటే ఎస్ఎఫ్జీ అటెండ్ కావాలా ప్లస్ జాబ్ చేయాలా, అట్లాంటి కోరిక అండి. అలాంటి జాబ్ని దేవుడు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. అయితే ఈరోజు కూడా మేము అనుకోకుండానే పెట్టినాం, కానీ అది దేవుడి నిర్ణయమే. ఇది మాకు ఆలోచన వచ్చిందంటే ఆలోచన పుట్టించేవాడు నేను అన్నాడు కాబట్టి మాకు ఆలోచన దేవుడే ఇచ్చిండు, ఆ దేవుడే ఇది జరిగిస్తుండు. ఇంతవరకు దేవుడు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. వచ్చిన అయ్య గారికి, రమేష్ అయ్య గారికి, మరి అమ్మగారికి, వచ్చిన సంఘస్థులందరికీ పేరు వందనాలు తెలియజేస్తాను. సాక్షాత్ దేవుడు దీవించి